హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీ 5వ అధ్యాయం గణితం అభ్యసన వనరుల్లోని ముఖ్యమైన విషయాల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. గణిత పాఠ్య గ్రంథము నిర్వచనాలు. గణిత పాఠ్య గ్రంథానికి సంబంధించి కొన్ని నిర్వచనాలు చూద్దాం. ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథమే పాఠ్య గ్రంథం అని చెప్పి లాంగ్ అనే శాస్త్రవేత్త తెలియజేశాడు. ఎవరమ్మా? లాంగ్. ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేక అనుబంధంగా ఉండేటువంటి ప్రామాణిక గ్రంథం పాఠ్య గ్రంథం అని చెప్పి లాంగ్ తెలియజేశాడు. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం. బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలను కలిగి ఉండు ఒక పుస్తకం అని చెప్పి వెబ్స్టర్ అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. పాఠ్యపుస్తకం అనేది ఒక బోధనా పరికరం అని, బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలని కలిగి ఉండేటువంటి పుస్తకమే గణిత పాఠ్య గ్రంథమని వెబ్స్టర్ తెలియజేశాడు. అయితే అంకగణిత జ్ఞానానికి ఉద్దేశించిన తొలి పాఠ్య పుస్తకం అనేది 1689లో ముద్రించబడింది. మీకు అంకగణిత జ్ఞానానికి ఉద్దేశించిన తొలి పాఠ్యపుస్తకం, తొలి గణిత పాఠ్యపుస్తకం ఏ సంవత్సరంలో ముద్రించబడిందని చెప్పి రావచ్చు. 1689. అయితే 1797 సంవత్సరంలో దామప్ డిల్వర్త్ ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనేటువంటి పుస్తకాన్ని ముద్రించాడు. డిల్వర్త్ 1797. దామప్ డిల్వర్త్ అనే అతను ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ అనేటువంటి పుస్తకాన్ని 1797లో ముద్రించాడు. పాఠ్యగ్రంథం వల్ల ఉపాధ్యాయునికి కలిగేటువంటి ప్రయోజనాలు చూద్దాం. సందర్భాన్ని బట్టి సంప్రదింపు గ్రంథంగా ఉపయోగపడుతుంది. సమయం అనేది ఆదా చేస్తుంది. అలాగే తన బోధనా ప్రణాళికను సరైన పద్ధతిలో తయారు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ఇవి మూడు కూడా పాఠ్యగ్రంథం వలన కలిగేటువంటి ప్రయోజనాలు. సందర్భాన్ని బట్టి సంప్రదించేటువంటి గ్రంథంగా ఉపయోగించుకోవచ్చు, సమయం ఆదా చేసుకోవచ్చు. అలాగే బోధనా ప్రణాళికని మనకి ఏ పద్ధతిలో కావాలంటే ఆ పద్ధతిలో తయారు చేసుకోవడానికి ఉపకరిస్తుంది. ఇక విద్యార్థికి కలిగే ప్రయోజనాలు. ఇప్పటివరకు మనం ఉపాధ్యాయుడికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం, విద్యార్థికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. స్వయం అభ్యసన అలవాట్ల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఇంటి పనిని పూర్తి చేసేందుకు అవసరం అవుతుంది. అలాగే అందుబాటులో ఉండేటువంటి అభ్యసన పరికరం. కాబట్టి ఇవి మూడు కూడా విద్యార్థికి కలిగేటువంటి ప్రయోజనాలు. పాఠ్యపుస్తకం యొక్క విధులు తెలుసుకుందాం. కోర్సుకు సంబంధించి ప్రాథమిక పాఠ్యాంశ విషయాన్ని అందించాలి. కోర్సుకు సంబంధించి ప్రాథమిక పాఠ్యాంశ విషయాన్ని అందించాలి. పునశ్చరణకు అద్భుతంగా పనిచేయగలగాలి. పఠనాన్ని ఉద్దీపించినట్లు ఉండాలి. అలాగే అనుబంధ అధ్యయనానికి మార్గదర్శనం చేయాలి. ఇవి నాలుగు కూడా పాఠ్యపుస్తకం యొక్క విధులు. కోర్సుకు సంబంధించి ప్రాథమిక పాఠ్యాంశ విషయాన్ని అందించాలి, పునశ్చరణకు అద్భుతంగా పనిచేయగలగాలి, పఠనాన్ని ఉద్దీపించినట్లుండాలి, అనుబంధ అధ్యయనానికి మార్గదర్శనం చేయాలి. అయితే మంచి పాఠ్యపుస్తకం యొక్క ప్రమాణాలు, లక్షణాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. ఒక పాఠ్యాంశ విషయము, పాఠ్యాంశ నిర్వహణ, అందించిన విధానము, ఉపయోగించిన భాష, ఉదాహరణలు, పటాలు, అభ్యాసాలు, పుస్తకం కూర్పు, సాధారణ విషయాలు, ఇవన్నీ కూడా మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసినటువంటి ప్రమాణాలు, లక్షణాలు. ఒక పాఠ్యాంశ విషయము, అలాగే పాఠ్యాంశ నిర్వహణ, అందించిన విధానం, ఉపయోగించిన భాష, ఉదాహరణలు, పటాలు, అభ్యాసాలు, పుస్తకం కూర్పు, అలాగే సాధారణ విషయాలు, ఇవన్నీ కూడా మంచి పాఠ్యపుస్తకం యొక్క ప్రమాణాలు, లక్షణాలు. నెక్స్ట్, మంచి సమస్యల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో తెలుసుకుందాం. వైవిధ్యత కలిగి ఉండాలి, సాధించడానికి వీలుగా ఉండాలి, విద్యార్థుల
వైయక్తిక భేదాలు అవసరాలకు వీలుగా ఉండాలి. విద్యార్థికి సవాలు విసిరి సాధనకు ప్రేరణనివ్వాలి. ఇవన్నీ కూడా మంచి సమస్య లక్షణాలు. వైవిధ్యత కలిగి ఉండాలి, సాధించడానికి వీలుగా ఉండాలి, విద్యార్థుల వైయక్తిక భేదాలు అవసరాలకు వీలుగా ఉండాలి, విద్యార్థికి సవాలు విసిరి సాధనకు ప్రేరణని ఇవ్వాలి. ఇక మంచి అభ్యాసాల లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఏకాగ్రత, ఆలోచన, విశ్లేషణ. ఏకాగ్రత, ఆలోచన, విశ్లేషణ ఇవి మూడు కూడా అలవాటు చేసేలా మానసిక అభ్యాసం ఉండాలి. తేలిక నుంచి కఠినం, సరళం నుంచి సంక్లిష్టతకు సమస్యల కూర్పు ఉండాలి. మంచి అభ్యాసం లక్షణాలు ఏంటంటే తేలిక నుంచి కఠినము, సరళం నుంచి సంక్లిష్టతకు సమస్యల కూర్పు అనేది ఉండాలి. నెక్స్ట్ ప్రామాణికంగా పరీక్షకు నిలకడ కలిగిన సమస్యలతోటి అభ్యాసాలు ఉండాలి. ఇవన్నీ కూడా మంచి అభ్యాసాల లక్షణాలు. ఇక గణిత పాఠ్యపుస్తకాలకు హేతుబద్ధ మూల్యాంకన సాధనము, అధ్యాయము, యూనిట్ వారీగా విశ్లేషణ తెలుసుకుందాం. మూల్యాంకన కోసం ప్రశ్నలు, అలాగే పాఠ్య విషయానికి సంబంధించినటువంటివి, అలాగే వ్యవస్థాపనకు సంబంధించినవి, అలాగే అందజేయబడినటువంటి విధానం, ఉదాహరణలు ఇవన్నీ కూడా గణిత పాఠ్య పుస్తకాలకు హేతుబద్ధ మూల్యాంకన సాధనము, అధ్యాయము, యూనిట్ వారీగా విశ్లేషణలు. మూల్యాంకనం కోసం ప్రశ్నలు, పాఠ్య విషయానికి సంబంధించినవి, వ్యవస్థాపనకు సంబంధించినవి, అలాగే అందజేయబడినటువంటి విధానం, ఉదాహరణలు. ఇక పుస్తకం మొత్తానికి సంబంధించినటువంటి ప్రశ్నలు పాఠ్య విషయము, అలాగే వ్యవస్థాపనము. అందజేయబడిన విధానము, ప్రాథమిక విషయాలు, భౌతిక అంశాలు, శ్రవణ దృశ్య బహుళ మాధ్యమ వనరుల ఎంపిక, రూపకల్పన. నేర్చుకున్న విషయం జ్ఞప్తిలో ఉండడానికి లేదా విషయాన్ని జ్ఞప్తిలో ఉండేటట్లు నేర్చుకోవడానికి ఇంద్రియాల పాత్ర ఎంత శాతం ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. నేర్చుకున్న విషయం జ్ఞప్తిలో ఉండడానికి లేదా విషయాన్ని జ్ఞప్తిలో ఉండేటట్లు నేర్చుకోవడానికి ఇంద్రియాల పాత్ర ఎంత శాతం ఉండాలో తెలుసుకుందాం. వినుట ద్వారా 20%, రుచి ద్వారా 30%, చూచి వినుట ద్వారా 50%, చెప్పి దానిలో 80%, చెప్పి చేసిన దానిలో 90%. మరొకసారి చూద్దాం. వినుట ద్వారా ఎంత శాతం అంటే 20%, రుచి ద్వారా 30%, చూసి వినుట ద్వారా 50%, చెప్పి దానిలో 80%, చెప్పి చేసిన దానిలో 90%. వివిధ బోధన శిక్షణా సందర్భాల్లో వ్యక్తుల మధ్య కానీ సమూహాల మధ్య కానీ భావ ప్రసరణకు దోహదపడే ఉపకరణాలను దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటారని ఎడ్గర్ డేల్ తెలియజేశాడు. వివిధ బోధన శిక్షణా సందర్భాలలో వ్యక్తుల మధ్య కానీ సమూహాల మధ్య కానీ భావ ప్రసరణకు దోహదపడే ఉపకరణాలను దృశ్య శ్రవణ ఉపకరణాలు అంటారని ఎడ్గర్ డేల్ తెలియజేశాడు. అయితే ఈ దృశ్య శ్రవణ ఉపకరణాల ఆవశ్యకతను తెలుసుకుందాం. కొత్త విషయాలను సులభంగా పరిచయం చేసేందుకు విమర్శనాత్మక ఆలోచనను, తార్కికతను అభివృద్ధిపరచడానికి, అలాగే పాఠ్య ప్రణాళికను సరళంగాను సౌలభ్యంగాను అభివృద్ధి చేసేందుకు, అలాగే విద్యార్థి కేంద్రీకృత విద్యా వ్యవస్థల నిర్మాణానికి ఇవన్నీ కూడా దృశ్య శ్రవణ ఉపకరణముల ఆవశ్యకతలే. కొత్త విషయాలను సులభంగా పరిచయం చేసేందుకు విమర్శనాత్మక ఆలోచనను, తార్కికతను అభివృద్ధిపరచడానికి, పాఠ్య ప్రణాళికను సరళంగాను సౌలభ్యంగాను అభివృద్ధి చేసేందుకు, విద్యార్థి కేంద్రీకృత విద్యా వ్యవస్థల నిర్మాణానికి దృశ్య శ్రవణ ఉపకరణముల ఆవశ్యకత ఉన్నదని తెలుపవచ్చు. అలాగే ఆన్లైన్ వనరులు గురించి తెలుసుకుందాం. డేటాబేస్లో దాచినటువంటి వనరులను లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ లేదా ఇంట్రానెట్ లేదా ఇంటర్నెట్ ఉపయోగించి దాచి ఉంచుట, ప్రసారము పొందుపరచడం చేస్తే వాటిని ఆన్లైన్ రిసోర్సెస్ లేదా
ఈ రిసోర్సెస్ అని చెప్పి అంటారు. ఆన్లైన్ రిసోర్సెస్ అంటే ఇంటర్నెట్ ఆధారంగా సమాచారం అందించే వెబ్ పేజీలు, డాక్యుమెంట్స్, సమాచారము, విద్యా విషయక అంశాల స్వభావంగా ఉన్న ఏదైనా ఆన్లైన్ సాఫ్ట్వేర్. ఇవి ఆన్లైన్ రిసోర్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంటర్నెట్ ఆధారంగా సమాచారం అందించే వెబ్ పేజీలు, డాక్యుమెంట్స్, సమాచారము, విద్యా విషయక అంశాల స్వభావంగా ఉన్న ఏదైనా ఆన్లైన్ సాఫ్ట్వేర్. అలాగే ఇంటర్నెట్ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా యాక్సెస్ చేయదగిన రిసోర్స్, ఆన్లైన్ బోధన అభ్యసనకు అనుకూలమగు ప్రయోగ సాధనాలు. ఇక ఆన్లైన్ రిసోర్స్ ఉపయోగాలు తెలుసుకుందాం. సమాచార అక్షరాస్యత పెంపుకు, ఏది ఎప్పుడు సాధ్యమో పరిశీలనకు, నమ్మదగిన రికమెండేషన్స్పై ఆధారపడుటకు, అలాగే అనుభవాన్ని షేర్ చేయడం కోసం ఆన్లైన్ రిసోర్స్ని ఉపయోగించవచ్చు. ఇక ఐసీటీ ఆధారిత బోధనా సాధనాలను ఉపయోగించడానికి ప్రధాన కారణాలను తెలుసుకుందాం. ప్రస్తుత కాలంలో ఐసీటీ సాధనాలు విరివిగా లభిస్తూ ఉన్నాయి. అయితే విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుటకు విద్యార్థి ఐసీటీ సామర్థ్యాలను, ఐసీటీ అక్షరాస్యతను ఇవి అభివృద్ధి చేస్తాయి. అలాగే ఈ సాఫ్ట్వేర్ పిల్లలకు మేధోపరంగా సవాళ్ళు విసురుతుందన్నమాట. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి ఐసీటీ బోధనా సాధనాలు ఉపయోగపడటానికి ఇవి ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సార్వత్రిక విద్యా వనరులు, ఓఈఆర్ అని చెప్పి అంటాము. సాంకేతిక ద్వారా విద్యా వనరుల సార్వత్రిక అందుబాటు, సూచనలు, అలాగే వాడుకను ధనాపేక్ష లేకుండా జన సముదాయానికి అందజేయటమే సార్వత్రిక విద్యా వనరులని వైల్ తెలియజేశారు. అలాగే ఈ సార్వత్రిక విద్యా వనరులు ప్రధానంగా 5R అనేటువంటి అనుమతులు కలిగి ఉంటాయి. ఈ 5R అనేటువంటి దాని మీద ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. 5Rలో ఉండేవి ఏంటంటే రిటైన్, రీయూజ్, రివైజ్, రిమిక్స్, అలాగే రీడిస్ట్రిబ్యూట్. మీకు ఎలా అడగవచ్చు అంటే సార్వత్రిక విద్యా వనరుల్లో 5R అనుమతుల్లో లేనిది అని చెప్పి అడగవచ్చు, లేదా ఉండేది అని చెప్పి అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి, మొదటి ఆర్ రిటైన్, రెండవ ఆర్ రీయూజ్, థర్డ్ ఆర్ రివైజ్, ఫోర్త్ ఆర్ రిమిక్స్, ఫిఫ్త్ ఆర్ రీడిస్ట్రిబ్యూట్. ఇక సార్వత్రిక విద్యా వనరుల ప్రయోజనాలను మనం తెలుసుకుందాం. లెర్నింగ్ యాక్సెస్ వ్యాప్తి, అలాగే కోర్స్ మెటీరియల్ అభివృద్ధి, అలాగే సమాచారపు వేగవంతమైన వ్యాప్తి, నాణ్యత పెంపు, ఇవన్నీ కూడా సార్వత్రిక విద్యా వనరుల ప్రయోజనాలు. లెర్నింగ్ యాక్సెస్ వ్యాప్తి, కోర్స్ మెటీరియల్ అభివృద్ధి, సమాచారపు వేగవంతమైన వ్యాప్తి, అలాగే నాణ్యత పెంపు, ఇవన్నీ కూడా సార్వత్రిక విద్యా వనరుల ప్రయోజనాలు. ఇక గణిత అభ్యసనము, సామాజిక వనరులు గురించి తెలుసుకుందాం. గణిత అభ్యసనంలో సామాజిక వనరులు అనేవి రెండు. అవేంటంటే మానవ వనరులు, అలాగే సంస్థాపరమైనటువంటి వనరులు. మానవ వనరులు, సంస్థాపరమైన వనరులు. ఇక సందర్శనలు, గణిత ప్రాధాన్య క్షేత్ర పర్యటనలు, విహారయాత్రల గురించి తెలుసుకుందాం. వివిధ స్థాయిల్లో జరిగేటువంటి సైన్స్ ఫెయిర్స్, అలాగే మ్యాథమెటిక్స్ ఫెయిర్స్, మ్యాథమెటిక్స్ క్లబ్స్, గణిత ప్రయోగశాలలు, గణిత మ్యూజియంలు. వివిధ స్థాయిల్లో జరిగేటువంటి సైన్స్ ఫెయిర్స్, ఫెయిర్స్, మ్యాథమెటిక్ క్లబ్స్, గణిత ప్రయోగశాలలు, గణిత మ్యూజియంలు. ఇక వనరుల వినియోగంలో అవరోధాలని అధిగమించటం ఎలాగో తెలుసుకుందాం. గణిత గ్రంథాలయంలో వనరుల వినియోగంలో అవరోధాలని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. పాఠ్య పుస్తకాలు, విషయ అనుబంధ పుస్తకాలు, సంప్రదించు పుస్తకాలు, ప్రత్యామ్నాయ పద్ధతులు సూచించు పుస్తకాలు, జర్నల్స్, డిక్షనరీలు, ఒలింపియాడ్ పరీక్షల అభ్యాసానికి సహపాఠ్య వ్యాసక్తులు, మనోరంజక, జనరంజక, చారిత్రక అంశాల వివరాలు ఉండేటువంటి పుస్తకాలని గణిత గ్రంథాలయంలో
గణిత ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఉంచాలి. ఎటువంటి పుస్తకాలు చూద్దాం. పాఠ్య పుస్తకాలు అంటే అన్ని తరగతుల పాఠ్య పుస్తకాలు, అలాగే విషయ అనుబంధ పుస్తకాలు, సంప్రదించు పుస్తకాలు, ప్రత్యామ్నాయ పద్ధతులు సూచించు పుస్తకాలు, జర్నల్స్, డిక్షనరీలు, ఒలింపియాడ్ పరీక్షల అభ్యాసానికి సహపాఠ్య వ్యాసక్తులు, మనోరంజక, జనరంజక, చారిత్రక అంశాల వివరాలు ఉండే పుస్తకాలని గణిత గ్రంథాలయంలో గణిత ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఉంచాలి. అయితే అవరోధాలు ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయాలు కాబట్టి ఖర్చులో కూడిన అంశము, సేకరించడం కూడా కష్టమే, వాటిని భద్రపరచడం కూడా కష్టమే, వాటికి తగిన స్థలాన్ని ఏర్పాటు చేయటం కూడా అవరోధానికి సరిపడింది. కాబట్టి ఉపాధ్యాయునికి అత్యధిక శ్రమతో కూడినటువంటి విషయం ఇది గణిత గ్రంథాలయం అనేది. కాబట్టి అవరోధాలు గణిత గ్రంథాలయం ఏర్పరచట్లో ఉపాధ్యాయునికి కలిగేటువంటి అవరోధాలు ఏంటంటే ఖర్చుతో కూడినటువంటి అంశము, సేకరించడం, భద్రపరచడం, తగిన స్థలం ఏర్పాటు చేసుకోవటం, అలాగే అధికమైన శ్రమతో కూడిన విషయం అని చెప్పి గుర్తించండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.